ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిహారిక మీకు ఏం అన్యాయం చేసిందక్క? అలా చాడీలు చెప్పడం మీకు తప్పనిపించలేదా? నిహారిక చేతికి తాళాలు వచ్చిన తర్వాత మీకు ఎంత సహాయం చేసిందో మర్చిపోయారా? మా ముందేంట్రా మీ నాటకాలు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మోడర్న్ డ్రెస్ లో బయటకు వెళ్ళావు కదా, ఎప్పుడు చేంజ్ చేసుకున్నావు? అసలు ఎక్కడ చేంజ్ చేసుకున్నావు? అసలు మీరు ఏమంటున్నారండి? నేను మోడర్న్ డ్రెస్లు ఎందుకు వేసుకుంటాను? అవంటేనే నాకు ఎలర్జీ. చీరలో ఉండే అందం అందులో ఎందుకు వస్తుంది? అబ్బబ్బబ్బబ్బా, ఏం పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు నిహారిక. నా భార్యను అవమానించకండి. అమ్మ లాంటి జాతకంలో పుట్టి మన ఇంటికి కోడలైన నిహారిక ప్రాణం పోయిన పద్ధతులు తప్పదు. అమ్మా, మీ అనుమానం తీరింది కదా? ఎంత కంగారు పెట్టేశారు మీరు? ఇక నుంచి ఇలాంటి అబద్ధాలు చెప్పడం మానుకోండి. చిన్నపిల్లల ఆటలు అనుకుంటున్నారా? టెన్షన్లో అమ్మకు ఏదైనా జరగరాది జరుగుంటే ఆ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? నాన్న, ఏదో తెలిసిన వాళ్ళ పుట్టినరోజుకి వెళ్ళొస్తున్నాం. మా మీద మీరు ఇలా నెగిటివ్గా చెప్తారని నేను అస్సలు అనుకోలేదు. ఒక్క నిమిషం ఉండండి. అక్క, పోలీస్ డాగ్ వాసన చూసినట్టు అలా చూస్తావేంటి? ఈ శాలువతి ఎందుకు? చెప్తాను. చలిగా ఉందని కప్పుకున్నానండి. డ్రామాలు చాలు గాని తెయ్. ఇది అవన్ చీర కదా? నిహారిక అనుమానం రాకుండా మేనేజ్ చేసిందో లేకపోతే దొరికిపోయిందో. ఇది నీ చీర కాదు, అవని చీర. కాదు కావ్య, ఇది నాదే. నేను ఫంక్షన్ కి బయలుదేరినప్పుడు ఈ చీరలోనే మీ ముందు నుంచి వెళ్ళాను. మీరే మర్చిపోయారు. కాదు కాదు కాదు, ఏదో జరిగింది, ఏదో మోసం జరిగింది. దేశంలో ఇలాంటి చీర అవనికి ఒక్కదానికే ఉంటుందా? ఇంకెవరి దగ్గర ఉండదా? బావా, ఏదో రకంగా అమ్మా నాన్నల దగ్గర బ్యాట్ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు బావా. అవును, అవని బయటికి వెళ్ళి బయట నుంచి ఇంకా రాలేదేంటి? అవునవును, అవని వీళ్ళతో పాటు రావాలి కదా, రాకపోవడం ఏంటి? చీర విషయంలో ఏదో తేడా కొడుతుంది. అబ్బే, అలాంటిదేం లేదు. ఏదో ఉంది. బయటికి వెళ్ళి అవనిని చూస్తే తెలిసిపోతుంది. మీ అనుమానాలతో అందర్నీ ఇబ్బంది పెడుతున్నారు. మా అనుమానాలు తీరాలంటే బయటికి వెళ్ళి అవనిని చూస్తే తెలిసిపోతుంది. సరే, పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.